హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణిరెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్. ఇదొచ్చేసి మనం వినాయక చవితికండి. ముందున్న ఇంట్రెస్ట్ ఇప్పుడు పిల్లలకి అసలు ఉండదు కదా. వాళ్ళు ఎంతసేపు ఫోన్లు, టీవీలు, లేదంటే ఏదో బయట తిరగడము, తర్వాత బయట స్నాక్స్ కోసము అలా ఎంజాయ్ చేస్తుంటే మనమేమో డిఫరెంట్ అనమాట. ఇంకప్పుడు మనకేమో ఇవంతా ఉండేది కాదు. ముందు రోజు అయితే బాగా క్లీన్ చేసి పెట్టుకునేసేవాళ్ళు ఇల్లంతా. ఎంత పనులున్నా, పొలం పనులకి వెళ్ళే వాళ్ళైనా ఏ విధంగా ఉండేది అంటే, వాళ్ళు పొలం పనుల ముందు రోజే అంతా మొత్తం ఇల్లు క్లీన్, బట్టలు వాష్ చేసుకునేవాళ్ళు. బట్టలు వాష్ చేసేసి ఇల్లు అంతా క్లీన్ చేసి పాత్రలన్నీ కడిగేసుకునేసి ముందు రోజే. అప్పుడైతే ఇంకా బట్టలు వాష్ చేయాలి అంటే ఇలా వాషింగ్ మిషన్స్ ఉండేటివి కాదు. కొంతమందికి మాత్రం వచ్చి ధోబీ వాళ్ళు వాష్ చేసి వెళ్ళేవాళ్ళు. లేని వాళ్ళు అయితే బావిల దగ్గరికి మూటలు మూటలు తీసుకెళ్ళిపోయే వాళ్ళు అనమాట. ఇంకా బావిల దగ్గర కానీ, చెరువుల దగ్గర కానీ, లేదంటే హ్యాండ్ పంప్స్ ఉంటాయి కదా, వాటి దగ్గరికి తీసుకెళ్ళేవాళ్ళు. ఇట్లా ఒక్క ప్లేస్ అని కాదండి, అట్లా డిఫరెంట్గా ఊర్లలో అయితే అసలు ఆ మూమెంటే వేరనమాట. ఇంకా ముందంతా దేనికోసం మేము బాగా వెయిట్ చేసేవాళ్ళం అంటే, పిండి వంటలు, తర్వాత కొత్త బట్టలు మెయిన్గా పండగలకి తెచ్చేవాళ్ళు. సో అందుకోసమే ఎక్కువ హంగామాగా ఉండేదన్నమాట. ఇంకా ఇది ఇప్పుడైతే లేదు. మనకు ఎంత చేసి పెట్టినా ఇప్పుడు పిల్లలకి తక్కువే. బయట ఉన్న దాంతో వీళ్ళైతే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి అలా ఊర్లల్లోనే భలే హాయిగా అనిపించేది. ముందు రోజే మొత్తం అంతా ఇంకా ముగ్గులంట, ఇల్లు క్లీనింగ్ అంట అట్లా ఏమీ ఉండేది కాదనమాట. మరుసటి రోజు అంతా ముందు రోజే చేసి పెట్టుకునేసే వాళ్ళము. మెయిన్గా బట్టల కోసం బట్టలు ఖచ్చితంగా ప్రతి పండక్కి అంటే మా ఇంట్లో తెచ్చేవాళ్ళు, మిగతా వాళ్ళ ఇంట్లో నాకు తెలియదండి. కొత్త బట్టలు ఎవరి పండక్కే అనమాట. అప్పుడు ఎప్పుడు పడితే బర్త్డేకి తీసిచ్చేవాళ్ళు. తర్వాత పండక్కి కొత్త బట్టలు ఉండేటివి. అదేవిధంగా ఇంకా వంటలు చేస్తారు కదా, కొంచెం పిండి వంటలు అంటే అప్పుడు చేసి పెడితే మురుకులంట, మిక్చర్ ఇట్లాంటివి చేసి పెడితే ఒక 10 డేస్ 15 డేస్ ఉండేవి అనమాట. కొంచెం ఎత్తిపెట్టి అప్పుడప్పుడు కొన్ని ఇప్పట్లాగా కాదు. ఇప్పుడు ఎప్పుడు అనుకుంటే ఏది కావాలంటే అప్పుడు అలా తినేస్తా అంటాం కదా, ముందైతే అలా కాదనమాట ఇంకా. సో అప్పుడు ఫెస్టివల్ టైమే కాబట్టి అలా వెయిట్ చేసి తినేవాళ్ళము. ఇక్కడ చూస్తే మా లేఅవుట్ అయితే ఇదే అనమాట. మా లేఅవుట్లో ఇంకా ఎవరు రాలేదు. ఎక్కువ హౌసెస్ ఉండవు ప్రస్తుతానికి. సో మేమే అనమాట. ఇంకా ఫస్ట్ మేమే చేసింది. ఇంకా ఒక 3 హౌసెస్ ఉంటాయన్నమాట. మొత్తం 4 హౌసెస్ ఉంటాయి అంతే మా లేఅవుట్లో. ఇంకా సరే అని నేనైతే మార్నింగ్ హడావిడి ఎక్కువ ఉంటుందండి. ముందు రోజు నైట్ చేసేసుకుంటే పనులన్నీ క్లియర్గా ఉంటాయి కానీ ఏమో అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకోసమే మార్నింగ్ చేస్తే కనుక మనకి చాలా హడావిడి ఉంటుంది. మార్నింగ్ క్లీనింగ్ ప్లస్ వంటలు, మళ్ళీ పూజకి అన్నీ చూసుకోవాలి కదా. సో అందుకు హడావిడి మనకి ఎక్కువే ఉంటుంది. కానీ మా ఆయన హెల్ప్ చేస్తూ ఉంటాడు, పాప ఉంటుంది. సో అట్లా కొంచెం హడావిడి ఏమి ఉండదు. ఇంకా నేను వంటలు అన్నీ చేసి పెట్టిన తర్వాత నేనైతే ఈసారి వినాయక పండగకి ఎక్కువగా చేయలేదండి. కొంచెం తక్కువగానే చేసాము. మామూలుగా అయితే కొంచెం మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మేము సద్దలతో కుడుములు చేసి దేవుడికి పెట్టేవాళ్ళు. అప్పుడు అదే అనమాట ఫేమస్. అవి సద్దలతో మామూలు కుడుములు ఎలా చేస్తారో అట్లా. కానీ మా అత్తగారి ఇంటికి వచ్చేసరికి డిఫరెంట్ అనమాట. వీళ్ళు అదే కొంచెం శనగపప్పు, బెల్లము, తర్వాత యాలకి పౌడరు అవంతా మిక్స్ చేసి అన్నం దాంతో చేస్తారనమాట. బియ్యం పిండితో చేసేసుకొని తర్వాత లోపల పెట్టేసి కజ్జికాయలు దాంతో ప్రెస్ చేసుకుంటారు. అలా డిఫరెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. తర్వాత వడ, పాయసం, ఏదో ఒక స్వీటు, హాటు, తర్వాత పులిహోర కానీ, లెమన్ రైస్ కానీ ఇట్లా ఏదో ఒకటైతే పెట్టుకుంటామన్నమాట. ఇంకేదన్నా పప్పు, మసాలా కర్రీ ఇలా అయితే పెట్టుకుంటాము. నేను కూడా అన్నీ రెడీ చేసి పెట్టాను. వీళ్ళైతే పంచామృతం కావాలని దేవుడికి పంచామృతం చేశారు, వడ చేశాను. కాకపోతే నేను ఇంకా ఈసారి చేయకూడదన్న దీంతో మేము జస్ట్ పూజ వరకు అయితే చేసుకున్నాము. ఇవంతా అయితే దేవుడి దగ్గర పెట్టలేదు, బట్ మేము ఇంట్లో తినడానికి మాత్రం చేసుకున్నాము. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి నేను ఎలా చేశానో. ఇదైతే మసాలా ఫస్ట్ అయితే వడకి నానబెట్టి పెట్టేసుకున్నాను. అదే విధంగా పులిహోరకి, తర్వాత బఠానీ శనగలు అవంతా నానబెట్టి పెట్టుకున్నాను. నేను ఇక్కడ మునక్కాయ, తర్వాత బఠానీలు, ఉల్లగడ్డలు ఇవి ఎలా చేశానో మసాలా కర్రీ చూపిస్తాను ముందుగా. ఇప్పుడైతే మామూలుగా మీరందరూ కూడా ఎలా చేస్తారో అలానే అనమాట. కొంచెం కొబ్బరి అయితే దీనికి అవసరం అవుతుంది. నేనైతే ఫస్ట్ కావాల్సినవన్నీ పక్కకు తీసేసుకుంటాను. మార్నింగ్ లేవగానే కర్రీలకి ఏమేమి దేనికి కావాలి అనేది అన్నీ ఫస్ట్ పక్కకు తీసి పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి, దేవుడి దగ్గర శనగలు పెట్టడానికి కోసమని శనగలు అన్నీ నేను ఒకే కుక్కర్లో పెట్టేస్తానండి. మళ్ళీ 2-3 వాటిల్లో వేస్ట్ కదా, చిన్న కింద బౌల్స్ వేసేసి స్టాండ్స్ ఉంటే స్టాండ్స్ పెట్టేసుకొని బఠానీలు ఒక క్యారీలో, అదేవిధంగా శనగలు చిన్న కప్పులో, అదేవిధంగా
పొటాటోస్ కింద ఫస్ట్ అయితే అట్లనే వేసేసాననమాట. ఇలా డిఫరెంట్‌గా పెట్టేసుకుంటే ఒకే దాంట్లో అన్నీ బాయిల్ అయిపోతాయి గదా! ఇట్లా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రము. అందుకోసం అనేసి ఫస్ట్ అయితే అవన్నీ ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. ఉడకబెట్టి పెట్టుకున్న తర్వాత అన్నీ పక్కకు తీసుకుంటున్నాననమాట. ఇప్పుడు బఠానీలు ఈ కప్‌లో ఉన్నాయి. ఇంక పొటాటోస్ దాని కిందున్నాయి. ఇవన్నీ తీసేసుకునేసి మళ్ళీ నేనైతే కుక్కర్‌లోనే పెట్టుకుంటాను. హడావిడి ఎక్కువున్నప్పుడైతే మాత్రము నార్మల్‌గా దీంట్లో పెట్టానండి. ఇప్పుడు దీంట్లోనే మళ్ళీ మనం ఒక విజిల్ పెట్టేస్తే గనక అయిపోతుంది. అందుకోసమని నేనైతే ఇలా చేసుకుంటాననమాట. మీకు గూడా మీరు తొందర ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఈ విధంగానే చేసుకోండి. త్వరగా పనులయిపోతాయి. సో, ఇప్పుడు చూడండి ఇంకా అది పక్కకు తీసేసుకున్నాక నేను ఫస్ట్ అయితే మసాలా రెడీ చేసుకున్నాను. దాంట్లో ఒక యాలకి, ఒక చెక్క, లవంగాలు ఒక 6 వేశాననమాట. వేస్తే ఇంకా ఫస్ట్ అయితే ఇవి బాగా కొబ్బరి కావాల్సినంత అంటే చిన్న ఒక 10, 15 పీసులు వచ్చేంత కొబ్బరి తీసుకున్నానండి. మసాలా కొంచెం ఎక్కువ పడితే బావుంటుంది టేస్ట్‌గా ఎప్పుడు వేయం గదా అని. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందని ఒక టేబుల్ స్పూన్ వేశాను ఇందులోనే. డైరెక్ట్‌గా మళ్ళీ అల్లము, తెల్లగడ్డ అవన్నీ ఒలుచుకోకుండా ఆ ఉన్నది ఇందులో ఏసేసాననమాట. ఇంకా ఒక ఆనియను, చిన్న సైజు ఆనియను, 2 టమోటా అండి. వేసేసి దీంట్లోనే మనం కారప్పొడి, ధనియాల పొడి గూడా ఇప్పుడు ఇందులోనే మిక్స్ చేసేసుకుంటే బావుంటుంది. ఒక టేబుల్ స్పూను కారప్పొడేసాను. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడిని యాడ్ చేశాననమాట. యాడ్ చేసేసి ఇంకా కొంచెంగా 4 రెమ్మలంతా కొత్తిమీరి, పుదీనా జస్ట్ కొంచెంగా యాడ్ చేసి దాన్ని బాగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ అదే కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకున్నాను. అది హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర కొంచెం వేసేసుకున్నాననమాట. అది బాగా ఫ్రై అవ్వాలి. మనకు సౌండ్ తెలుస్తుంది కదా! చిటపటా అని సౌండ్ వచ్చిన తర్వాత ఇంకా అది బాగా వేడెక్కినట్లనమాట. అది వేడెక్కిన తర్వాత అందులోనే కొంచెంగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి వేసానండి. అది బాగా ఫ్రై అవ్వాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నది కొంచెం గ్రైండ్ చేస్తేనే బాగా రుచిగా అనిపిస్తుంది. అదంతా దీంట్లో యాడ్ చేసేసి హై ఫ్లేమ్‌లో పెట్టి ఒక 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే పచ్చి స్మెల్ పోవాలండి. అప్పుడే టేస్ట్ చాలా బావుంటుంది. అందుకోసమే ఇంకా హై ఫ్లేమ్‌లో పెట్టేసి కొంచెంగా సాల్ట్ వేయండి. చిన్న టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేసుకోండి. వేసుకునేసి అలా మిక్స్ చేసుకున్నాక మీరు ఇప్పుడు అందులో అదొక 3 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే బఠానీ పక్కన ఉడకబెట్టి పెట్టుకున్నాం గదా! ఆల్రెడీ నేను అప్పుడైతే 2 విజిల్సే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకొక విజిల్ వస్తే సరిపోతుంది. అదేవిధంగా మునక్కాయలు బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్నామండి ఇవి. సో, ఇవన్నీ గూడా అందులోనే యాడ్ చేస్తున్నాను. ఇవి బాగా మళ్ళీ ఒక 2 మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్‌లోనే బాయిల్ జేసుకోండి. మూత పెట్టి బాయిల్ చేసుకుంటే గనక బాగా ఉడుకుతుంది. ఇప్పుడు పొటాటోస్ కూడా అందులోనే వేసేసుకొని మీకు కావాల్సినంత వాటరేసి ఒక్క విజిలే పెట్టుకోండి. మునక్కాయలైతే ఉండవండి. లేదంటే అలానే ఉడకపెట్టుకోవచ్చు బావుంటుందనమాట. అందుకోసమే ఇంకా అలానే ఉంచేశాను. ఇప్పుడు అది అయిపోయి కర్రీ అయిపోయే లోపల ఇప్పుడు నేను పులిహోరాకు రెడీ చేస్తున్నాను. రైస్ వంపి పెట్టేసుకొని తీసుకున్నాననమాట. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ ఆయిలేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పుని యాడ్ చేస్తున్నాను. పులిహోరాకు కాబట్టి కొంచెం ఇంగువ యాడ్ చేశాను. అదేవిధంగా ఇప్పుడు ఇవంతా ఫ్రై అయిన తర్వాత బాగా ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఒక మిర్చి పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 3 అదేవిధంగా చిన్న ఆనియన్, కొంచెంగా కరివేపాకుని యాడ్ చేశానండి. యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చింతపండు అప్పుడు ఆల్రెడీ చూపించాను కదా! పక్కన నానబెట్టి పెట్టుకున్నది. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, అదేవిధంగా కొంచెంగా మెంతి పౌడర్‌ని యాడ్ చేయండి. ఇవి యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టేసి బాగా ఆనియన్ ఇవంతా బాగా మసాలా పట్టే విధంగా పులిహోర అంటే మామూలుగా పిండి వేసి పులిహోర ఆవ పిండి వేసి చేసుకుంటారు కదా! దానికంటే కూడా ఈ పులిహోర కూడా టేస్ట్‌గానే ఉంటుందండి. ఇప్పుడు చింతపండు బాగా వంపుకునేసి బాగా అంటే మొత్తం చింతపండు బాగా నలిపిన తర్వాత అందులోకి యాడ్ చేసుకోవడమే. యాడ్ చేసేసి ఒక్క 2 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం వాటరీగా లేకోకుండా దగ్గరకొచ్చేంత వరకు ఇప్పుడు చూడండి బాగా దగ్గరకొచ్చింది. ఇప్పుడు పులిహోర గూడా రెడీ అయిపోయిందనమాట. ఇలా నేనైతే ఒక్కొక్కటిగా రెడీ చేసేసుకుంటానండి. త్వరగా అయిపోతుంది. ఇప్పుడు వడకి ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న పప్పుని ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను. పక్కకి వంపి పెట్టుకోండి. వాటర్ లేకోకుండా వంపి పెట్టుకుంటే గనక వాటర్ అంతా పక్కకెళ్ళిపోతే ఎక్కువ మెత్తగా లేకుండా ఉంటుందండి. లేదంటే చాలా మెత్తగా అయిపోతే వడ రాదు మనకి. అందుకోసమే వాటర్ అంతా ఫస్టే పక్కకి వంపేసి పెట్టుకోవాలి. అప్పుడే వడ మనకు టేస్టీగాను ప్లస్ మెత్తగాను వస్తుందనమాట. ఇప్పుడు నేను 2 టైమ్స్‌గా వేసుకుంటున్నాను. కొంచెం మిర్చి, అల్లము, తెల్లపాయలు ఒక 3
దానికి తగినంత సాల్ట్‌ని యాడ్ చేస్తానండి ఫస్ట్ అయితే. ఇప్పుడు 2 సార్లుగా వేసుకుంటున్నాను గదా! అందుకోసమే ఈ విధంగా నేను వేస్తున్నాను. మా వడ ఎప్పుడు ఇట్లే ఉంటుందనమాట. దీంట్లోకి ఒక పెద్ద సైజు ఆనియను, అదేవిధంగా కొత్తిమీరి, కరివేపాకు, పుదీనా అంతా కట్ చేసి మిక్స్ చేసేసుకున్నాను. మొత్తం పిండంతా మిక్సీకేసుకున్నాక మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. నేను దానికి 4 మిర్చి వేసి, కొంచెం అల్లం, 4 తెల్లపాయలని, కొంచెం ఉప్పుని వేసి, అదేవిధంగా ఒక ఆనియను, ఇప్పుడు కొత్తిమీరి, పుదీనా, కరివేపాకు అన్నీ ఏసి బాగా మిక్స్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా. మిక్స్ అయిన తర్వాత ఇంకా బాగా అంటే ఇప్పుడు ఎక్కువ వాటర్ లేవు కాబట్టి కరెక్ట్‌గా సరిపోయింది క్వాంటిటీ. ఇవి ఈ వేలో ఉంటేనే మీకు వడ అనేది బాగా వస్తుందనమాట. ఇప్పుడు కర్రీ కూడా రెడీ అయిపోయింది. అదేవిధంగా పులిహోర రెడీ అయిపోయింది. ఇంకా వడకి మనం తినే ముందు వేసుకుంటే దేవుడికి పెట్టొచ్చు. ప్లస్ వేడి వేడిగా ఉంటుంది కదా! అందుకోసమే నేను ఇంకా పూజ అంతా అయిపోయే ముందు వడ వేస్తాననమాట. ఇంకా దీపాలంతా ఇక్కడ రెడీ చేసి పెట్టేశాను. ఇంకా వీళ్ళు పంచామృతం అంటే నేనైతే వేయలేదు. మా హస్బెండే దాన్ని రెడీ చేసుకున్నాడు. నేనైతే చేయకూడదని చేయలేదనమాట. ఇంకా తను చేసుకున్నాడు. జస్ట్ నేను అయిపోయింది. బట్ ఇది చేయకూడదు, ముట్టుకోకూడదని ముట్టుకోలేదు. ఇదనమాట మా దేవుడు. ఇంకా మా ఆయన అంతా పూజ చేసుకుంటున్నాడు చూడండి. తనే డెకరేట్ చేసుకుంటాడు. పండగ ఏదైనా సరే మామిడాకులు, అరిటాకులు కట్టడం, దేవుడి దగ్గర అంతా పూలు పెట్టేసి డెకరేట్ చేయడం, ఇలాంటి హెల్ప్ అయితే మా వారిదే అనమాట. ఆ క్రెడిట్ అంతా తందే. నేను చేస్తాను. బట్ మనకి టైం ఉండదు కదా! హడావిడి ఎక్కువ ఉంటుంది. వంటలు, మరి పాపకు రెడీ చేయడము, మనం రెడీ అవ్వడం, ఈ హడావిడి అంతా ఉంటుంది కాబట్టి తను దేవుని దగ్గర మాత్రం సర్ది పెడతారు. మొత్తం అంతా నీట్‌గా దేవుడికి ఏమేం కావాలి, ఎలా డెకరేట్ చేయాలి అనేది. పూజ టెంకాయ కొట్టడం కూడా ఆయనే చేస్తారు. ఎప్పుడు ఎక్కువ ఆయనే టెంకాయ కొడతారు. మేము జస్ట్ దేవుడి దగ్గర హారతి ఇచ్చేసి ఇంకా ముక్కుంటామనమాట. ఇంకా ఈయనైతే మేము ఇంట్లోనే పెట్టుకున్నాము వినాయకుడిని. సో, నేను లాస్ట్ ఇయర్ వరకు అయితే మట్టిది పెట్టేదాన్ని. ఈ ఇయర్ నుంచి ఇలానే పెడదాము, ఎందుకు అనవసరంగా అని పడేయడము. అందుకోసం అనేసి ఇంకా అప్పటినుంచి దీన్నే పెడదామని ఈసారి ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఇంకా శనగలు, తర్వాత అరటిపండ్లు, ఫ్రూట్స్ అన్నీ పెట్టేసి మొత్తం అంతా ఆకులు కట్టేసి అంతా డెకరేట్ చేసి పెట్టేశాడనమాట తను. పెట్టేసిన తర్వాత ఇంకా ఆయనే చాలా వరకు ఆయనే దేవుడి దగ్గర మాత్రము ఏమేం కావాలో అవన్నీ. ఇంక తర్వాత పాప బుక్స్ కూడా కొన్ని దేవుడి దగ్గర పెట్టాము పూజ చేద్దాము అనేసి. ఇంకా మామూలుగా వినాయక చవితి అంటేనే మనకు ఫేమస్ మామూలుగా బుక్స్‌కి పూజ చేయడమే కదా వినాయకుడికి. సరస్వతి, లక్ష్మి మనకి బాగా రావాలని మనం ఏది చేసినా చేస్తాం కదా! సో, అలా అనమాట. తను ఇంకా అంతా రెడీ చేస్తున్న టైంలో నేను ఇంకా తను పూజ చేస్తుంటే నేనేమో వడకి వేసేసాను. వడ దీని మీద వేసుకోండి. చాలా బాగొస్తుందండి. ఈ పేపరు నేనైతే చిక్పేట్‌లో తీసుకున్నాను. చాలా తక్కువే పడుతుంది. మనం పోలి, వడ ఏదైనా దుద్దుకునేటివి ఏదైనా ఉన్నా దీని మీద చేసుకోవచ్చనమాట. బొబ్బట్లు, వడకి, బొండకి ఏదైనా పిండి ఇట్లా వేసుకోవాల్సొచ్చినప్పుడు మాత్రం దీని మీద చాలా బాగొస్తుంది. సో, అందుకోసమే నేను ఇవి 2 తీసి పెట్టుకున్నాను. మనం వాష్ చేసి ఆరబెట్టేసి పెట్టుకోవచ్చండి. అదేం పేపర్ కాదు. ఏం అవ్వదసలు. నేనైతే ఇప్పుడు దగ్గర దగ్గర 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. చాలా రోజులైపోయింది ఇప్పటికే తీసుకుని. కానీ బాగా వస్తుందనమాట అది. ఇంకా నేను ఈ ఈ విధంగా కలిపి పెట్టుకున్న దాన్ని వడని ఇది ఎక్కువ రోజులుండదు. యాక్చువల్‌గా మనం పండగలకైతే నాన్ వెజ్ చేయం గానీ, ఈ గారెలకి చికెన్ గానీ, మటన్ గానీ వేసుకొని తింటే అస్సలు టేస్ట్ సూపర్ అండి. చెప్పే పనే లేదు. ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళుంటే ట్రై చేయండి. బాగా అసలెంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా వస్తుందనమాట వడ మాత్రము. గారెలు అలసంద వడలండి. ఇవి మామూలుగా శనగ బేడలు కాదు. అలసంద బేడలు. ఇప్పుడు ఆయిల్ వచ్చేసి మీకు బాగా వేడెక్కిన తర్వాత చూసుకోండి. ఫస్ట్ ఒక రవ్వ వదులుకోండి, తెలిసిపోతుంది కదా! అప్పుడు ఇలా దీని మీద అయితే నేను ఒక 4, 5 ఒక్కసారిగా వేసేస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ ఉడికిందా లేదా అని చూడటం కోసం ఒక రవ్వ వదిలిపెడతాననమాట అందులో. ఇంకా మనకి అది ఒక రవ్వ అయిన తర్వాత ఇంక వెంటనే మనం గారెలైతే వదులుకునేయచ్చు ఇందులో. ఇంకా అది ఇప్పుడు ఇంకా ఆ పేపర్ మీద ఒక్కసారికి ఒక 5 అయితే మనం తట్టి పెట్టేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కే లోపల తట్టి పెట్టేసి ఇంక మళ్ళీ కావాలంటే మీరు ఒక 80% ఫ్లేమ్‌లో పెట్టుకొని దాన్ని కాల్చుకోవచ్చు. ఇప్పుడు చూస్తే గనక నేను ఇవంతా ఇలా ఏసేసాను కదా! ఇప్పుడు అన్నీ వదులుకుంటా వచ్చేసాననమాట ఇంకా. ఇలా వదులుకొని అటు సైడ్, ఇటు సైడ్ మనము 2 సైడ్స్ తిప్పుతూ కాల్చుకోవాలి. అప్పుడే వడ బాగా కాలుతుందండి. లేదంటే లోపల పిండి పిండిగానే ఉంటుంది. పైకి మాత్రమే అలా అయితుంది. అది మనకు తెలీదు. ఎక్కువ ఫ్లేమ్‌లో పెట్టేస్తే గనక త్వరగా మాడిపోతాయి. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ అంతా అలా పీల్చుకోకుండా పక్కకు తీసేసి ఇంకా
వడల్ని వదులుకోవడమే. మీకు ఎన్ని కావాలో అన్ని ఆ విధంగా వదులుకుంటూ రండి. 80% ఫ్లేమ్‌లో పెట్టి కాల్చుకుంటూ రండి. అప్పుడే బాగొస్తుందనమాట. స్టవ్ దగ్గర మనం వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. కొత్తగా చీరలు కట్టుకుంటాం. మనకు ఐడియా ఉండదు చీరల మీద. సో, అలా ఉన్నప్పుడు జాగ్రత్తగా అటు సైడ్, ఇటు సైడ్ చూసుకోవాలి. లేదంటే బై మిస్టేక్ ఎక్కడన్నా దానికి ఎక్కడైనా తగులుకుంటే గనక చాలా కష్టమైతుంది. కాబట్టి ఏదన్నా వంట చేసేటప్పుడు చీరలు కట్టి మనం వంట చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ చేసుకోవాలి. ఎందుకంటే మనకి కంఫర్ట్ ఉండదు కదా! ఎప్పుడో ఒకసారి ట్రై చేస్తాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్టవ్ దగ్గర ఏదన్నా పని చేసేటప్పుడు చీరలు కట్టుకున్నప్పుడు నైటీలు అయితే అంత ఈజీగా వెళ్ళవండి. చీరలైతే కొంగులు తెలియకోకుండా వెళ్ళిపోతాయి కాబట్టి జాగ్రత్తగా వంట చేసుకోండి. సో, ఇదనమాట పండగ విశేషాలు. మేమైతే ఎప్పుడు పండగలు ఇదే విధంగా ఉంటుందండి. సద్ద కుడుములు లేదంటే బియ్యపు పిండితో చేసే కుడుములే ఎక్కువ దేవుడికి పెడతామనమాట. ఇంకా గారెలనేది కామను. ఇంకా స్వీట్ ఏదో ఒకటి చేస్తాము. ఈ టైంలో అయితే స్వీట్ మేమైతే ఇంకా ఇదే చేసాం. పంచామృతం చేసాము. పాయసం పాపకైతే కేసరి అడుగుతా ఉంటుంది ఎప్పుడు. ఇంక ఇవన్నీ రెడీ అయిపోయాయి. అన్నీ రెడీ అయిన తర్వాత ఇంకా పూజకు కూడా మొత్తం రెడీ చేసేసి దేవుడికి పూలంతా డెకరేట్ చేసి అరటిమాలలు కట్టి అంత హంగామా అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్‌గా ఇలా పూజ చేసుకున్నాము. ఇది మా వినాయక చవితి విశేషాలండి. మీరందరూ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే ఇలా చేసుకున్నాము. సో, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇది మా పాపను చూడండి ఒక్కొక్కసారి బాగా అలుగుతుంది. తను చెప్పినట్లు జరగాలని. నేను చెప్పినట్లు వినదు. ఒక్కొక్కసారి తప్పదు కదా! వాళ్ళంత మూర్ఖంగా ఉన్నా కూడా మనము బలవంతంగా అయినా మనం వాళ్ళకి నేర్పియాలి. సో, అందుకోసమే ఇంకా ఆమెను బలవంతంగా తీసుకొచ్చి అక్కడ నిలబెట్టామనమాట. సో, థ్యాంక్ యూ ఎవ్రీవన్.